నమస్తే అన్న అందరికీ నమస్కారం। సౌదీ మరియు గల్ఫ్ దేశాల నుంచి మనం చూసుకుంటే రోజు రోజుకు అక్రమంగా బంగారాన్ని ఇండియాకు తీసుకుని వస్తూ ఉన్నారు। దీంతో చాలా మంది మనం చూసుకుంటే అమాయకులు డబ్బుకు ఆశపడి బంగారాన్ని తీసుకుని రావడం వల్ల ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులకు దొరికి అరెస్ట్ అయిపోతూ ఉన్నారు। తాజాగా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడుతున్న వారిలో ఎంతో మంది కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టిన కళ్ళు కప్పి తరలిస్తూ ఉన్నారు। అంతేకాదు కొత్త కొత్త పద్ధతుల్లో బంగారం తరలిస్తూ అధికారులకు షాకు ఇస్తూ ఉన్నారు। ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1200 గ్రాముల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఉన్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు। ఇతను దుబాయ్ నుంచి వస్తూ ఉన్నాడు। ఏప్రిల్ 3వ తేదీన బుధవారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో నిందితుడి పైన నిఘా వేసి అధికారులు అడ్డుకున్నారు। ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం మేరకు ప్రయాణికుణ్ణి అరెస్టు చేశామని చెప్పి అలాగే స్వాధీనం చేసుకున్న బంగారం యొక్క విలువ 71,16,000 ఉంటుందని చెప్పేసి ఢిల్లీ కస్టమ్స్ అధికారులు తెలిపారు। విమానం సీటు కింద దాచిన స్మగ్లింగ్ బంగారాన్ని విమానాశ్రయ అధికారులు గుర్తించారు। ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది। కాబట్టి ఎవరైనా డబ్బు ఇస్తాము ఈ యొక్క బంగారాన్ని ఇండియాకు తీసుకువెళ్ళమని కోరితే ఎవరు తీసుకువెళ్ళొద్దన్న, మీరు ఇండియాకు వచ్చిన తర్వాత పట్టుబడితే మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి। అందరికీ నమస్తే అన్న, జై హింద్।